ఉంది. ఆ వ్యాపారంలో భాగంగా వస్తూ ఇది కూడా పరిచయం చేయడం జరిగింది. నేను ఫస్ట్ లో దీన్ని నమ్మలేదు. ఆయన 2-3 వారాలు అలాగే మా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలో ఒక రోజు వచ్చి ఇది మంచి ప్రొడక్ట్స్ అండి, బాగా తగ్గుతుందని అంటే నేను అప్పటికే ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేసి ఉన్నాను అనమాట. చాలా సార్లు చేతులు కాల్చుకుని ఉన్నాను ఫ్రెండ్స్ కోసం. నేను మళ్ళీ చేస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. చాలా డబ్బులు పోయాయి. ఇవన్నీ ఇలాగే ఉంటాయని చెప్పి అనుకుని నేను వద్దని చెప్పాను. కానీ ఆయన పట్టు వదలకుండా 2-3 వారాలు కంటిన్యూగా మా మిస్సెస్ తోటి చెప్పడం, అంటే ఈ చీరలో అవి చూపెట్టడం, పక్కన వేరే ఇంట్లో ఉండేది, అక్కడ చూపెట్టినప్పుడు చెప్తుంటే ఒక రోజు రావడం జరిగింది అనమాట. ఆ రోజు చెప్తే నేను అన్నాను, ఇదేంటంటే ఇది ఎక్కడ దొరకపోవడం ఏంటంటే అప్పుడు చెప్పారు ఆయన ఇది డైరెక్ట్ సెల్లింగ్ అని. అమ్మ బాబోయ్ మళ్ళీ ఇది పెట్టేస్తున్నారు ఇది అనుకున్నాను. కానీ వస్తానని అంటే అప్పుడు ఖాన్ గారిని విశ్వనాథ్ గారిని తీసుకుని ముగ్గురు సండే రావడం జరిగింది. నేను ఏమి డెమో కూడా చూడలేదండి. డెమో కూడా చూడకుండా నేను దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒకటే చెప్పాను, మా మిస్సెస్ కనుక థైరాయిడ్ మీరు ప్రాబ్లం తగ్గిస్తే నేను ఇది ప్రమోట్ చేస్తానండి అని చెప్పాను. ఆయన డెమోస్ కానీ ఏమీ చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే విశ్వనాథ్ గారు కండిషన్ ఏం పెట్టారంటే మీరు 3 నెలలు 4 నెలలు వాడాలండి, ఇది వాడితే కానీ రిజల్ట్ రాదన్నారు. సరే అండి అని చెప్పి నేను వాడడం ప్రారంభించాను, వాడించాను. జస్ట్ మాకు ఇంచుమించులో ఒక 25 డేస్కే నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే థైరాయిడ్ కి రిపోర్ట్స్ తీసుకున్నాను. స్టార్టింగ్ లో ఎంత ఉందని, ఇది వాడుతున్నప్పుడు ఎలా వస్తుంది ఏంటనేది కూడా చూసుకుని నేను చేయడం జరిగిందండి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పటికీ ఇంగ్లీష్ టాబ్లెట్ అన్నది ఏది వేయట్లేదు, థైరాయిడ్ సంబంధించింది ఏది వేయట్లేదు. థైరాయిడ్ కంట్రోల్ అయింది. ఆ థైరాయిడ్ కంట్రోల్ అప్పుడప్పుడు మళ్ళీ, అంటే అందరూ అనుకుంటారంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం థైరాయిడ్ ప్రాబ్లమే తగ్గిపోయిందా అంటే కాదండి. మనం తిండిలో కెమికల్ ఉంటుంది ఖచ్చితంగానే. మళ్ళీ అప్పుడప్పుడు అది నేను ఉన్నాను చూపెడుతుంది. మన ఒంట్లో ఒక రోగం వచ్చింది అంటే కంపల్సరీ ఎప్పుడప్పుడు అది బయటికి వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్ గా మన ప్రొడక్ట్స్ ని వాడుకుంటూ ఉండొచ్చు. మన ప్రొడక్ట్స్ ఫుడ్ సప్లిమెంటరీస్ అంటే అందరూ మందులు అంటారు, మందులు కాదు, మన ఫుడ్ సప్లిమెంటరీస్. ఇది చెప్పడం మనం ఎక్కడో మిస్ అవుతున్నాము. కాబట్టి అందరూ కూడా మందులు అనుకుని మందుల్ని ప్రమోట్ చేస్తూ మనం ఏమైనా డాక్టర్లా అనుకుంటారు. అది మనం కొంచెం ఆ విషయంలో మనం కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించి మనం వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పగలిగితే మంచి బాగా ఇందులో సక్సెస్ అవ్వచ్చు. నాది జర్నీ నేను చెప్తానంటే, నేను ఈరోజు తీసుకున్నది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకున్నారు అంటే, పాపం మొక్కలేం మాట్లాడవు కదండి, మనం ఏం చెప్తారు అంటే అట్లా కొట్టినా పర్లేదు, మనిషి అవుతే మటుకు 100 సార్లు ఆలోచిస్తాడు ఏంటో బాబు అంటే. కానీ నేను అగ్రికల్చర్ ఇచ్చిన చోటల్లా సక్సెస్ అయిందండి. కానీ ఏంటంటే రైతు దగ్గర ప్రాబ్లం ఏంటంటే అతను దిగుబడి బాగా ఆశిస్తాడు. పక్కడి పంటలో 40-35 వచ్చేస్తూ ఉంటుంది. మనం కొంచెం ఆర్గానిక్ అనేసరికి ఒక 2-3 బస్తాలు తగ్గుతుంది, కానీ రేటు బాగా వస్తుంది. అది చూడటం ఏంటంటే ఇది చూస్తాడు. కాబట్టి నేను ఎలా కన్విన్స్ చేశానంటే రైతుల్ని, మీరు సరే మీరు ఎలాగ పండించుకుంటారు కదా, ఇది కెమికల్ అని మీకే తెలుసు, ఈ ఎంటన్ డబ్బా కొట్టేస్తున్నారు లేదా గుళికలు కొట్టేస్తున్నారు, ఇదే గుళికలు నోట్లో వేసుకుంటే వెంటనే చనిపోతున్నాడు. కానీ ఈ వరికి వీటికి కొట్టేసి మనం రోజు తినేస్తున్నాము అంటే మనం రోజుకి ఎంతో కొంత చచ్చిపోతున్నాము. అది మీరే కాకుండా మీ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ని పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాం. కాబట్టి మీరు ఉన్న దాంట్లో మీకు 1 ఎకరం ఉందనుకోండి, ఒక 10 సెంట్లు అంటే కొంచెం నేలలో ఇది వేసుకుని మీ ఇంట్లోకైనా వాడండి అని చెప్పి నేను కొంతమందిని కన్విన్స్ చేయడం, మా ఫ్రెండ్స్ కొంతమంది చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే ఆ ఫంక్షన్ దగ్గర నుంచి పక్క రాకుండా అందులోనే వాడుకుని వాళ్ళ ఇంట్లోకి మటుకు అది వాడుతున్నారు, బయటకు మటుకు చేస్తున్నారు అన్నమాట. అలాగా ఎప్పటికైనా మనం దీంట్లో రైతును మార్చాలనే ఉద్దేశంతో నేను కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నా. అంటే అలాగే వంగ తోటకి, బెండకి, అన్నిటికీ మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకి, నెక్స్ట్ టెర్రస్ గార్డెనింగ్ ఉంటుంది, దానికి అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి ఇవి. నేను ఈరోజు ఆ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీకు పరిచయం చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఎంఎస్ఆర్ గారికి, అలాగే
మీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన కిషోర్ గారికి, నన్ను గైడ్ చేస్తున్న నరసింహరాజు గారికి, ఖాన్ గారికి అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు షేర్ అవుతుంది కదండి. సార్ చేయండి, ఒకసారి స్టార్ట్ చేయండి. షేరింగ్ అవుతుందండి. వస్తుందండి. స్టార్ట్ చేయండి. అయిందా సార్ షేరింగ్? అవుతుంది సార్. అయింది. క్లియర్ అండి. కొంచెం ఫుల్ స్క్రీన్ అయిందండి, అవలేదా? క్లియర్ సార్, క్లియర్. లేదా? క్లియర్ అయిందండి, వచ్చిందండి. ఫుల్ స్క్రీన్ వచ్చింది. వచ్చిందా సార్? వచ్చిందండి. స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అగ్రికల్చర్ పార్ట్స్ అండి, వెల్కమ్ టు ఐఎంసీ అండి. లేదండి ఫ్యామిలీకి స్వాగతం. అగ్రికల్చర్ వచ్చిన తర్వాత మన సివిలైజేషన్ లో మార్పు వచ్చిందండి. మనం పంటలు పండించుకునే విధానం ఫస్ట్ లోనే ఆర్గానిక్ లోనే ఉండేది. తర్వాత జనాభా పెరుగుదలతోటి కెమికల్ ఎంటర్ అయింది మనలోకి. ఆ కెమికల్ ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు జరగడం జరిగింది అన్నమాట. ఇది చూసే మన కంపెనీ ఆర్గానిక్ లో మన రైతుకు కూడా మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. మన దాంట్లో అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ అంటే మన ఆవులకి, దూడలకి, పెట్స్ కి, అంటే కుక్కలు కొంతమంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అలాగే గేదెలు, మేకలు, ఇవి అన్నిట్లు కూడా మన దాంట్లో ఉన్నాయండి. కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ బయట రేట్లతో పోల్చుకుంటే మన దాంట్లో చాలా తక్కువ రేట్లు అన్నమాట. అది మనం వాటిని వాళ్ళకందరికీ పరిచయం చేస్తేనే మనకి అది దానికి సంబంధించిన వస్తుంది. కాబట్టి కొంచెం ఫుల్ స్క్రీన్ లోకి వస్తారంటే కొంచెం ఇంకా కొద్దిగా నెక్స్ట్ రావాలండి. ఫుల్ స్క్రీన్ రాలేదు ఇంకా. ఏమైంది? బాగానే ఉంది కదా. వచ్చిందండి. అది ఇందాకట్లాగే ఉంది. సరే, బాగానే ఉందండి, బాగానే ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి. ఇప్పుడు సార్ ఓకే సార్, వచ్చింది. క్లియర్. మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్ బేస్డ్ లో ఉంటాయండి. అలాగే ఏది కూడా మొక్కకి ఏది ఆన్ చేయదు. మనం ఎక్కువ కెమికల్స్ తో కాకుండా మామూలుగా నార్మల్ గా మనం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది కెమికల్ తో కలిపి కూడా వాడచ్చు అని చెప్తారు. కానీ సజెషన్ అయితే ఫస్ట్ టైం మనం కెమికల్ ఫ్రీగానే వాడించి తర్వాత వాళ్ళు ఏమైనా అందులో కలుపుకున్నా పర్లేదని చెప్పని మీకు చెప్పచ్చు. మన ప్రోడక్ట్స్ లో ఫస్ట్ లో ఈ మధ్యన చాలా ప్రోడక్ట్స్ వాటిని యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లో గ్రోత్ పోస్ట్ అనేది ఉంది. ఆ గ్రోత్ పోస్ట్ అనేది మంచి ప్రోడక్ట్ అండి.
బూస్టర్ అన్నమాట. అసలు మన ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అగ్రో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ విత్ క్వాలిటీ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ హెర్బల్స్. అంటే ఆయుర్వేదం బేస్డ్లో, ఆర్గానిక్ బేస్డ్లో, హెర్బల్ బేస్డ్లో, అంటే మూడు వాటిని కలిపి మనం వీటిని మన కంపెనీ తయారు చేయడం జరిగింది. ఇది కెమికల్ ఫ్రీ అనమాట. ఏ కెమికల్ వాడరు. ఇవి ఎందుకు ఉపయోగిస్తారంటే ప్లాంట్ గ్రోత్ అవుతుంది, ప్లాంట్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది, అలాగే పెస్ట్ కంట్రోల్ అంటే పురుగులు అవి కూడా చేరకుండా ఎట్లా ఉంటాయండి. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ది మెయిన్ ప్రొడక్ట్స్ యూ షుడ్ యూజ్. అంటే నేను చెప్పేది కొన్ని ప్రోడక్ట్లు చెప్తాను, అన్ని ప్రోడక్ట్లు కవర్ చేయడం అవ్వదు కాబట్టి కొన్ని ప్రోడక్ట్లు చెప్తాం. కొన్ని ప్రోడక్ట్లు చెప్పి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మిగిలిన ప్రోడక్ట్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం సార్. హెల్ప్ఫుల్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్. అంటే విత్తన దశ నుంచి మన దాంట్లో ఉన్నాయండి. విత్తన శుద్ధి కూడా చేయొచ్చు. విత్తన శుద్ధి తర్వాత ప్లాంట్ గ్రోత్, తర్వాత ఫ్లవరింగ్, తర్వాత ఫ్రూట్స్, ఇలాగా ప్రతి దశలోనూ మనం వీటిని ఫుల్గా అంటే ఏమనుకుంటారంటే దాంట్లో ఉన్నది ఒక్క గ్రోత్ దీని వల్ల అవుతుందేమో అనుకుంటారు. కానీ మనం స్టార్టింగ్ నుంచి కూడా అగ్రికల్చర్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ రైతుని మనం కొంచెం కన్విన్స్ చేసి చెప్పగలగాలి. వన్స్ కన్విన్స్ చేస్తే 1 year ఫస్ట్ ఇయర్ రాకపోవచ్చు, కానీ సెకండ్ ఇయర్ నుంచి మటుకు మంచి గ్రోత్ వస్తుంది మనకి. దాని ద్వారా భూమి కూడా చాలా బాగా నేచురల్ గా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు కెమికల్ అయిపోతుంది, నేచురల్ గా తయారవుతుంది. ఇది గ్రోత్ పోస్టర్ అండి. ఈ గ్రోత్ పోస్టర్ అగ్రికల్చర్ గ్రోత్ పోస్టర్. దీనికి ఏంటంటే ఇందులో అలోవెరా, ఎమల్బెర్రీ, వేప, ఆమ్ల మరియు గోమూత్రం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇందులోవి. ఇది చాలా బాగా మొక్క ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మొక్కలకు కూడా రోగ నిరోధక శక్తి కావాలి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పూత రాలకుండా చూస్తుందండి. పూత చాలా ఏంటంటే పూత రాలిపోతూ ఉంటుంది. మీకు రైతు చాలా డబ్బులు ఖర్చు పెడతారు. మీరు ఏదైనా ఒక రైతుని మీరు మాట్లాడి చూడండి, అతను ఎంతసేపు ఈ ఏమైనా చిన్నది వచ్చేసరికి వెళ్ళిపోయి అగ్రికల్చర్ దాని దగ్గర వెళ్ళిపోయి ఫెర్టిలైజర్ షాప్ వెళ్ళిపోయి అడుగుతాడు. అతను ఏమిటి ఆర్డర్ కాదు ఇది కొట్టే అంటాడు. కొట్టేస్తే అది అవ్వకపోతే మళ్ళీ ఇంకోటిదో మార్తానే అంటాడు. అలాగే అయిపోతుంది అన్నమాట. అలాగే ఎంతైనా పెడతాడు రైతు, దాని మీద ఉంటాడు కాబట్టి. అలాగే ఆకులు పచ్చగా మారి కిరణజన్య సంస్కృతి జరుగుతుందండి, వేగంగా జరగడానికి సహాయపడుతుంది అన్నమాట. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏ టైంలో అయినా మనం కొట్టుకోవచ్చు దీన్ని. వెంట ఎప్పుడు కొట్టాలి? మొక్క నాటిన 20-25 రోజులకు ఒకసారి, ఆ తర్వాత మొగ్గ తొడిగేటప్పుడు మరియు పిందులు అయినప్పుడు పిచికారీ చేయాలండి. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రతి దానికి ఇలాగే నేను ప్రతి విషయంలోనూ మీకు ఏం క్లారిటీగా చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆకని అడుగుతారు. కానీ అలాగే ఎంత మోతాదులు ఇవ్వాలి, 1 లీటర్కి వచ్చి 1 ml నుండి 2 ml ఆకులపై పిచికారీ చేయాలండి. ఇది గ్రోత్ బూస్ట్ సంబంధించిన డీటెయిల్స్ మీకు. అలాగే నెక్స్ట్ ఇది ఇండో ఫ్లవర్ కేర్. ఇది పూలు కాయలు కోసం మొక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రోడక్ట్ అండి. ఇది పూలు కాయలు కోసం అంటే మామూలుగా ఇప్పుడు గార్డెనింగ్ లో పూలు కూడా ఇది వాడుకోవచ్చు అన్నమాట. మీరు అంటే ప్రతి ఇంట్లోనూ ఇది వాడచ్చు. ఇందులో మొక్కలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు బోరాన్, కాల్షియం, మాంగనీస్, జింక్ వంటి ఉంటాయండి ఇంగ్రీడియంట్లు. ఇది పూత ఎక్కువగా రావడానికి, వచ్చిన పూత రాలిపోకుండా కాయగా మారడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కువగా చాలా చెట్టు చూస్తాం కానీ పూత బాగా వస్తుంది, కానీ దిగుబడి రాదు. ఏమవుతుందంటే ఈ ఎండకి, ఎస్పెషల్లీ ఎండ గట్టిగా పడినా పూత మాడిపోతుంది. అలాగే వర్షాకాలంలో వర్షం ఎక్కువ పడినా పూత మాడిపోతుంది. నెక్స్ట్ శీతాకాలంలో ఏంటంటే రాత్రి ఎక్కువ చలేసినా కూడా పూత మారిపోతుంది. ఇలాంటివన్నింటికి ఏ వాతావరణంలో అయినా మనం పిచికారీ చేస్తే ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఈ ప్రోడక్ట్ ని తయారు చేయడం జరిగింది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు. మీరు అది వాడిస్తే మీకు వాళ్ళే చెప్తారు రైతులు, బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కాయ సైజు కూడా నాణ్యత పెరుగుతుంది. అంటే కాయ సైజు పెరగడం అంటే బరువు వస్తుంది అన్నమాట. అలాగే ఫ్లవర్ కూడా బరువు వస్తుంది. ఫ్లవర్ బాగా
పూర్తిగా ఫ్లవరింగ్ అయింది అనుకోండి, చాలా బరువు తూగుతాయి. ఎందుకంటే మార్కెట్ లో పూలు కూడా ఇప్పుడు అన్ని కూడా ఇది వరకు డజన్లు కాయలు ఏంటి డజన్లు అవి ఉండేవి, పూలేమో మూరల్లో ఉండేవి. ఇప్పుడు అన్ని కేజీలు అర కేజీల్లోకి వచ్చాయి అన్ని. ఆ కేజీ లెక్కలకు అర కేజీల్లోనే అమ్ముతున్నారు. కాబట్టి మీకు వాటి సైజ్ ఎప్పుడైతే పెరిగిందో అటు బరువు కూడా పెరుగుతుంది. బరువు పెరిగితే రైతుకి ఉపకారంగా ఉంటుంది. ఇది ఎప్పుడు కొట్టాలి? మొక్క పూత దశకు వచ్చే ముందు మరియు కాయలు ఎదుగుతున్న సమయంలో పిచికారీ చేయాలండి. పూత దశకు వచ్చే ముందర కొట్టాలి. అలాగే కాయలు ఎదుగుతున్న సమయంలో అంటే చిన్న పిండి టైంలో కొట్టాలండి. ఇది లీటర్కి 1 నుండి 2 ml, ఇంచుమించులో డోసేజ్ మటుకి 1 ml, 1 లీటర్కి 1 ml నుంచి 2 ml. ఇది ఎలా ఉంటుందంటే మీరు స్ప్రేలు 16 లీటర్లు ఉంటాయి, అలాగే 30 లీటర్స్ పెద్ద ఉంటాయండి. ఆ స్ప్రేలను బట్టి ఎన్ని లీటర్లు చేస్తున్నారో 1 లీటర్కి ఇవ్వడం జరిగింది మీకు. దాన్ని బట్టి మీరు స్ప్రేస్ ఎన్ని ఉంటే అన్నింటికి మీరు దాన్ని డబుల్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. అంటే ఒక 16 లీటర్లు అనుకోండి, మామూలుగా లీటర్కి 2 ml అన్నాం. 2 ml అంటే 16 లీటర్కి 32 ml. అలా మీరు కాల్కులేట్ చేసుకుని అట్లా రైతుకి చెప్పచ్చు అండి. అలాగే ఇది ఇండో ప్లాంట్ కేర్. ఇది వేప గింజలు మరియు వేపాకుల నుండి తీసిన స్వచ్ఛమైన వేప నూనె ఆధారిత ప్రోడక్ట్ అండి. ఇది వేప అంటే మీకు తెలుసు, పురుగుల్ని వాటిని కూడా చంపివేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దేని బేస్డ్ వేప నూనె తోటి చేయడం జరిగిందండి కంపెనీ. ఇది క్రిమి సంహారం కింద పనిచేస్తుంది. అంటే చాలా ప్రాబ్లం ఎక్కడంటే ఈ క్రిమి సంహారానికి దానికే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు, ఎక్కువ డబ్బులు మన రైతులు చేస్తూ ఉంటారు. దీనికి చాలా బాగా మంది ఉపయోగపడుతున్నారు. అంటే ప్రతి దానికి కూడా మన దాంట్లో సొల్యూషన్ ఉంది. అంటే వ్యవసాయంలో జరిగే ప్రతి ప్రాబ్లంకి మన దాంట్లో సొల్యూషన్ ఉందండి. దానికి ఆ విషయంలోనే మీకు చెప్పడానికి నేను నా ప్రయత్నం. ఈ సహజసిద్ధమైన కీటక నివారణ మరియు శిలీంద్ర నాశిని ఫంగస్ కూడా తీస్తుందండి. ఆకు మడత, తెల్లదోమ, నల్లి మరియు లార్వాలను, అంటే ఎక్కువగా ఏంటంటే దోమలు లార్వాలను ఆకు కింద పెట్టేస్తుంటాయి. చాలా గుడ్లు పెట్టేస్తే అవి మళ్ళీ తయారైపోయి పంటను పాడు చేస్తుంటాయండి. వీటిలన్నింటిలో కూడా ఇది సమాధానం చెప్తుందండి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? జనరల్ గా ఇది ప్లాంట్ ఎదుగుతున్నప్పుడే కొడితే మంచిదండి. లేదా మీకు ఎప్పుడైనా పురుగు కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు దీన్ని పిచికారీ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది ఎక్కువగా మీరు ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా మనం ఇంచుమించులో సాయంత్రం కొడితే మంచిదండి. ఎందుకంటే సాయంత్రం వేళలోనే ఇది పురుగు మొక్కకి చేరుతూ ఉంటుంది, ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రాత్రి అంతా దాని మీద ఉంది, శుభ్రంగా తినడానికి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తే మంచిదండి. ఇది కూడా లీటర్కి వచ్చి 1 ml నుండి 2 ml పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ అంటే జస్ట్ మనకు మీరు స్క్రీన్ నిమిషం, సారీ. సార్ స్క్రీన్ మీద ఉందండి శ్రీనివాస్ గారు? ఉంది సార్, ఉంది. ఆల్రెడీ మీరు చెప్పిందే ఉంది. ఆల్రెడీ ప్లాంట్ కేర్ ఉంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే యాక్టివేటర్ సార్, యాక్టివేటర్ వచ్చింది కదా? వచ్చిందండి, వచ్చింది. ఓకే ఓకే. ఇది వాటర్ స్ప్రెడర్. ఇది యాక్టివేటర్ ఏంటంటే దీనివల్ల పంటకి ఏంటి ఉపకారం ఉంటే కాదండి, ఇది మనం ఉపయోగించి ప్రోడక్ట్స్ అన్నింటిని కలిపి కొట్టుకుంటే పంట మీద ప్రోడక్ట్ ఎక్కువ యూజ్ చేయలేకుండా ఆకుకి, మొక్కకి అన్నింటిలో కూడా ఇది రూట్స్ వరకు తీసుకెళ్తుంది అన్నమాట. స్ప్రెడ్ రీసెర్చ్ సిలికాన్ టెక్నాలజీతో చేసింది. మొత్తం
మన దాంట్లో ఉన్న టోటల్ అన్నిటితోటి దేనితోటైనా మనం దీన్ని కలిపి మనం వాడుకోవచ్చు. ఇది ముందు ఆకు అంతటా సమానంగా పంచుకుంటుంది. ఆకు వెనక భాగంలో ఉన్న పురుగులను కూడా మందు అందుతుంది అనమాట. అంటే స్ప్రెడర్ కింద పనిచేస్తుంది కాబట్టి ఇది బాగా ఆకుని పట్టుకుని ఉంటుందండి. అదంటే ఇప్పుడు రైతు వారిలో గమ్ అంటారు అనమాట. వాళ్ళకి ఎలా అంటే అర్థమవుతుంది, గమ్ అంటారు. బయట కూడా ఉంది గమ్ అని చెప్పి, ఆ గమ్ కి బదులు మనం ఇది వాడచ్చు. ఇది మనం పుట్టిన తర్వాత ఒక 2 గంటలు, ఒక 2 అవర్స్ అయిన తర్వాత వర్షం వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆకు అన్నింటికి కూడా ఇది పట్టుకుని ఉంటుంది. ఇది కొంచెం వాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఎందుకంటే ఎక్కువగా వాడేయకూడదు, తక్కువ మోతాదులోనే వాడాలి. ఎక్కువ మోతాదులో వాడాలంటే మనకేమైనా కలుపు అని ఉంటే కనుక ఎక్కువ మోతాదులో ఉంటే ఎక్కువ మోతాదులో పెట్టి కొడితే కలుపు కూడా మాడిపోతుంది అనమాట. అంటే ఎక్కువ మోతాదు వాడితే గమ్మును మాడిపోతుంది. కాబట్టి తక్కువ మోతాదులో కలుపుకోవాలి. జస్ట్ స్ప్రెడర్ కింద వాడుకోవాలండి. వీటిలో కూడా మనకి మన దాంట్లో డెమోస్ ఉన్నాయి. డెమోస్ కూడా మీకు యూట్యూబ్ లోనే అట్లా దొరుకుతాయి. లేదంటే ఈ పర్టికులర్ మనం చేస్తున్నప్పుడు వాటిని కూడా చూపెట్టచ్చు. ఇది యాక్టివేటర్ అండి. ఈ యాక్టివేటర్ ని మనం అన్నింటితోటి కలుపుకుని వాడుకోవచ్చు. ప్రతి దానికి ఇది మనం యాడ్ చేసుకుని మనం వాడుకోవచ్చు. అసలు మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఐఎంసీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ను వాడేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట నీటి తడి ఇవ్వడం. సాయంత్రం 4 గంటల నుంచి 4-5 గంటల నుంచి 5 గంటల తర్వాత మొదట్లో తగినంత నీరు పోసి నేలను తేమగా ఉంచాలి. వాడిపోయిన మొక్కల మీద ఎప్పుడు కూడా స్ప్రే చేయకూడదు. మనం వాడిపోయిన మొక్కల మీద వీటిని ఎప్పుడు కొట్టకూడదు. సాయంత్రం వాటర్ పోసి సాయంత్రమే మందులు కొడితే మంచిదండి. సాయంత్రం పూట మంచి రిజల్ట్స్ వస్తుంది. అలాగే మందుల మిశ్రమం సరైన మోతాదులో తయారు చేయడం. ఇంత ముందుగా చెప్పినట్టుగా మిశ్రమాలు కలిపి వాటికి యాక్టివేటర్ తగినంత కలిపి స్ప్రే చేయాలి. అంటే మీరు ముందరే ఒక బకెట్ లోనో లేదా మీకు స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్, జనరల్ గా ఇంట్లో వాడుకున్న వాటికి, టెర్రస్ వాటికి చిన్న బకెట్ లో చిన్న స్ప్రేయర్లు ఉంటాయండి. ఒక 3 లీటర్వి 2 లీటర్ కూడా స్ప్రేయర్స్ వచ్చేప్పుడు వాటిలో కూడా మనం కొట్టుకుని చేసుకోవచ్చు. వాటిలో కూడా మనం వేసుకుని స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. సాయంత్రం 5:30 దాటిన తర్వాత ఎండ తీవ్రత తగ్గిన తర్వాత ఆకుల పైన భాగం, అడుగు భాగం తడిపేలా పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన మటుకి కంపల్సరీ మొక్క మొదట్లోనే కాదండి, ఆకులు కూడా తడిపెట్టే చేస్తే ఆకుల దగ్గర ఉంటున్న ఈ పురుగు కుట్ర ఏమైనా ఉంటే మొత్తం అందిపోతాయి. అలాగే ఫ్లవరింగ్ బాగా అవుతుంది. అలాగే ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఆకుల మీద మందు కొట్టిన 24 గంటల వరకు తడవకుండా చూసుకోవాలి. ఆకుల పైన అని మనం 1 డే కనీసం తడవకుండా చూసుకుంటే ఆకులు ఏమని మనం ఇందులో యాక్టివేటర్ కలుపుతాం కాబట్టి ప్రాబ్లం కాదండి. ఒక 8 అవర్స్ కనీసం, అంటే మనం సాయంత్రం కొడితే పొద్దున వరకు వర్షం కనుక రాకపోతే పూర్తి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ 4-5 గంటల తర్వాత వచ్చినా కొంచెంగా ఏమైనా పోతే కొద్దిగా పోవచ్చు, అంతే తప్ప ఎక్కువ ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే మీరు 24 గంటలు తడవకుండా ఓన్లీ మొక్క మీద అండి. అలాగే మీకు మొక్క మొదట్లో మటుకి మీరు ఎప్పుడైనా నీరు పోసుకోవచ్చు, ప్రాబ్లం కాదు. ఇవ్వండి వీళ్ళు చెప్తూ ఇంకా ఉన్నాయి మన దాంట్లోనూ. ఇలా సీడ్ కేర్ ఉంది, హైడ్రోజల్ ఉంది, గ్రాన్యూల్స్ ఉన్నాయి. ఇవి మనకి అగ్రికల్చర్ సంబంధించినవి. ఈ 3 ఉన్నాయి. వీటిలో కూడా డెమోస్ ఉంటాయి, వీటిలో కూడా డీటెయిల్స్ ఉంటాయి. కానీ మనకి ప్రొడక్ట్స్ 3-4 చెప్పుకుంటే మంచిది, ఎక్కువ చెప్పుకున్నానని చెప్పి నేను వాటిని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇవి కూడా చెప్తాను. కిందవి మీకు వెటర్నరీ ప్రొడక్ట్స్ అండి. వెటర్నరీ ప్రొడక్ట్స్ ఏంటంటే అలోవేటా, అలోవికాలు, లివర్ కేర్. అంటే దోళ్ళకి అలాగే మేకలకి ఏదైనా సరే, ఏ జంతువుకైనా సరే ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి అలోవికాల్ అని చెప్పి ఇది 5 లీటర్ కూడా ఉంటుందండి. బయట కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఆవులకి ఈ పాలు ఇచ్చి వాటికి అన్నిటికి ఇది బయట కాల్షియం పెడుతూ ఉంటారు. బయట వాటికంటే మన దాంట్లో రేటు తక్కువ. మీరు అది వాళ్ళకి చెప్పి ఒకసారి ఇవ్వగలిగితే మళ్ళీ రైతు తప్పకుండా తీసుకుంటాడండి. వాటి వల్ల ఏంటంటే ఉపకారం, మీ దాంట్లో వెన్న శాతం పెరుగుతుంది, వాళ్ళకి కూడా ఫ్యాట్ బాగా వస్తుంది, బాగా ఆవులకేంటి గేదెలకేంటి చాలా బాగా నిలబడతాయి. అవన్నీ చాలా బాగా
ఉంటాయి. వాటి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటది. ఎందుకంటే అవి ఇప్పుడు మనం ఏమి ఆర్గానిక్ లో పండించిన గడ్డి అవి వేయం కదా, అంత కెమికల్సే వేస్తాం. నిజం చెప్పాలంటే మనకంటే ఎక్కువ ఆ దూడలు అవి ఎక్కువ తినేస్తుంటాయి. అవి మళ్ళీ పాల రూపంలో మనకి మళ్ళీ వస్తూ ఉంటది. మళ్ళీ ఆ పాలను మనం కూడా తాగుతూ ఉంటాం. అంచేత ఇండైరెక్ట్ గా మనం కూడా వాటిని మనం సంరక్షణ చేస్తే మనం కూడా ఆర్గానిక్ లోకి వెళ్తాం. ఎందుకంటే అవి మనం తాగుతాము, అవే మనం చూసుకుంటాం కాబట్టి మనం వాటిని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చేసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోడక్ట్ ఎవరితో అయిందండి ప్రోడక్ట్ కి. మీరు ఇందులో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా ఏమన్నా ఒకసారి అడగండి. అడిగితే తర్వాత మిగిలిన దానికి నెక్స్ట్ దాంట్లోకి నేను వెళ్తాను. ఎవరికైనా ఏమన్నా మెసేజ్ పెట్టండి, లేదంటే మెసేజ్ రూపంలో కానీ, లేదా మీరు ఎవరైనా విన్నా పర్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి సార్. మీరు కంటిన్యూ చేసేయండి సార్. చేస్తే లాస్ట్ లో వాళ్ళు నోట్ చేసుకుని అడుగుతారు. ఓకే సార్, మధ్యలో మీకు టైం సరిపోకపోవచ్చు మళ్ళీ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ఐఎంసీలో మన ఎదుగుదలకి ఏమి ఉపయోగపడతాయి అనే దాని మీద నేను నా అనుభవం ప్రకారం చెప్తాను. ఇది మీరు పాజిటివ్ గా తీసుకోండి, నెగిటివ్ గా తీసుకోవద్దు. నెగిటివ్ వర్డ్స్ ఏం అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి వ్యాపారంలోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే కొన్ని ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి. కానీ మన ఐఎంసీలో ప్రాబ్లం వల్ల పెట్టుబడి పెట్టకపోవడమే ప్రాబ్లం. ఎందుకంటే ఫ్రీగా ఇప్పుడు వ్యాపారం చేస్తే అందరికి ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎప్పుడైనా ఎంటర్ అయిపోవచ్చు. ఇది మన దాంట్లో ఉన్న మెయిన్. అంటే నేను నా దాంట్లో చెప్తున్నాను తప్ప మీ గురించి కాదు, నేను అనుకున్నది చెప్తున్నా. ఎందుకంటే ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఒక 10 లక్షలు 5 లక్షలు పెడితే గమ్మున ఎగ్జిట్ అవ్వం దాంట్లోంచి. ఎందుకంటే ఖచ్చితంగా మనం 10 లక్షలకి ఏదో వడ్డీకో లేదా కనీసం రూపాయి ఇంట్రెస్ట్, ₹2 ఇంట్రెస్ట్ ఏదో ఆశించి ఏదో గోల్ తోటి చేస్తాం. దాన్ని కన్సిస్టెన్సీగా వితౌట్ ఎనీ డ్రాప్ మనం చేస్తాం అన్నమాట. కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మన దాంట్లో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, మీరు ఏం లేదండి ఇందులో వాడుకుంటే మీకు డబ్బులు వస్తాయి. వాడుకున్న వాళ్ళు ఓకే, జనరల్ గా వాడుకుంటూ ఉంటారు, అది ప్రాబ్లం కాదు. వాళ్ళు కస్టమర్స్ ఇప్పుడు కస్టమర్స్ ఎప్పుడు అందరినీ లక్షాధికారులు చేయడానికి మనం ఉన్నాం. ఇప్పుడు పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు అన్నీ మనమే లక్షాధికారులు చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా బాగుందంటే మనం ఆగం, వెంటనే చెప్పేస్తాం పక్కవాడికి అది బాగుంది, అది కొనేసుకోని చెప్పి. వాడు ఏమి ఇవ్వకపోయినా కూడా మనం ముందర దాన్ని ప్రమోట్ చేస్తాం. కానీ ఐఎంసీ దగ్గరికి వచ్చేసరికి ప్రమోట్ చేయడానికి చాలా మంది తటపటాయిస్తున్నారు. ఏంటంటే మనకి బాగుంది, ఆడికి బాగుంటుందో లేదో ముందర అది భయం. ఆడికి ఏమైనా చెప్తే మన మీదకి ఏమైనా వచ్చేస్తారు. మనం ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో మనం ఇందులో ఉంటూ మన ఇంట్లో వాళ్ళకి అందరికీ ఆరోగ్యం ఇస్తూ ఆర్గానిక్ అని తెలిసి కూడా మనం ప్రమోట్ చేయడానికి వెనకంజు వేస్తున్నాం. అంటే కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు, ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా బాగా వెళ్తున్నారు, ప్రమోట్ చేయని వాళ్ళందరూ వెనక్కుండిపోతున్నారు. డబ్బులు అక్కర్లేదంటే అందరికీ కావాలి, కానీ అది చాలా ఈజీగా రావాలని కోరుకుంటున్నారు. కానీ ఐఎంసీలో అంత ఈజీగా రాదండి. మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి దానికి కొంత పెట్టుబడి పెడితేనే అవుతుంది. నా అనుభవం ఏంటంటే ఫస్ట్ లో నేను కొన్ని అంటే మన అప్లైనర్కి తెలియకపోవచ్చు, మనకి తెలియకపోవచ్చు, కొన్ని వాటిలో ఏం చేస్తామంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. నాకు ఫస్ట్ లో ఏంటంటే మీరు సూపర్ స్టార్ చేస్తే 10,000 వచ్చేస్తుందండి అని చెప్పారు. అంటే వన్స్ మన సూపర్ స్టార్ అయిపోతే 10,000 వచ్చేస్తుంది. ఇదే నేను నా టీంలో కూడా చెప్పాను. అది ఏమవుతుంది, ఇది కన్సిస్టెన్సీగా మనం కంటిన్యూగా ప్రతి నెల దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి మనకి ఆ రోజు తెలియదు. వెంటనే అప్పుడు డబ్బులు ఉన్నాయి, టగటగా చేసుకుంటూ అయిపోయింది సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత ఏమవుతుందండి, అప్పుడు రూల్ ఏంటంటే 2 నెలలు మెయింటైన్ చేయాలి. లేదు, దాంతో ఏంటంటే మనం డ్రాప్, అంటే మనకి మన ఆలోచన విధానం మారిపోతుంది. కానీ అప్పుడే మనం మెంటర్షిప్ కి పైవాడితో మనం మాట్లాడినప్పుడు మనకి కరెక్ట్ గైడ్ లైన్స్ దొరుకుతుందండి. ఇలా చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. అప్పుడు నేను ఇంచుమించులో 2-3 సార్లు డిప్రెషన్ లోకి వెళ్ళడం జరిగింది.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా నాకులా చాలా మంది ఉండొచ్చు, మీరు డిప్రెషన్ అవ్వద్దని చెప్తున్నా. నేను డిప్రెషన్ అయినప్పుడల్లా విశ్వనాథ్ గారికి ఫోన్ చేసేవాడిని, ఏమంటే నీకు ఎందుకంటారో, నేను ప్రతి దాంట్లో బిజీగా ఉంటున్నాను, ఎందుకంటే నేను రాజకీయంగా ఉంటానంటే ఇక్కడ ఉన్న ఉప్లింగేశ్వరం దేవస్థానం ఉంది, 4 times చైర్మన్ గా చేశాను. మన ఐఎంసీలో ఇంకా చైర్మన్ అవ్వలేదు, కానీ ఇందులో చైర్మన్ కింద 4 times చేశాను. ఈ పొలిటికల్ ఈ గోళ అంతా ఉంటుందండి. దీంతో ఏంటంటే నాకు అవదండి, ఎందుకంటే అప్పుడు ఆయన ఇంచుమించులో 1 hour 1.5 hour మాట్లాడేవారు అన్నమాట. చెప్పినప్పుడల్లా ఏదో చెప్పేవారు, చెప్తే నీకు కన్విన్సింగ్ గా చెప్పేవారు, మీరు చేస్తారు రైట్, మీరు చేసుకోండి, మీరు రాజకీయం వద్దని ఎవరన్నారు, మీకు గ్యాస్ వద్దని ఎవరన్నారు, ఇలా చెప్పాడు నేను. మళ్ళీ చెప్పి మళ్ళీ ట్రాక్ లో తీసుకురావడం అనమాట. అంటే తీసుకురావడం అంటే అదేదో ఆయన గురించి అని కాదు, మన గురించే, కానీ మళ్ళీ అంతమంది చేయగలుగుతున్నాం. అప్పుడు నేనేం చేశానంటే ఇది ఇలా కాదు, మనం దీని మీద ఏదో ఒకటే ఖచ్చితంగా పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే మనకు అవుతుందని చెప్పి నేను 30,000 రూపాయల స్టోర్ నెల 2 లక్షల రూపాయలు స్టోర్ చేశాను. 2 lakhs రూపాయలు స్టోర్ చేసి నేను కొత్తపేటలో షాప్ తీసుకుని షాప్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాకు ఈ బిజీ షెడ్యూల్లో నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఒక మనిషిని కూడా పెట్టాను, ఎందుకంటే ఇందులో సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జీతానికైనా మనం అక్కడ జీతం పెట్టాం, మనిషిని పెట్టాం. అంటే స్టోర్ నేను ఏం చేసేవాడిని అంటే ఒక 6 నెలలు 7 నెలల వరకు నాకు ఖాళీ ఉన్నప్పుడు తీసేవాడిని, ఖాళీ లేనప్పుడు మానేసేవాడిని. నేను ఈ చుట్టుపక్కల అందరికీ కొంచెం చిరుపరిచితం, అందరికీ పరిచయమే. అదేంటి లక్ష్మణ్ గారు మీరు ఫోన్ చేస్తున్నాము ఉండట్లేదు, మాకేమో ప్రోడక్ట్ కావాలి అనేవారు. నేనేమో ఎక్కడ ఉండేవాడిని, ఏదో మీటింగ్ లోనో లేకపోతే నేను కంపెనీలోనో ఏదో అకౌంట్ లోనో దేంట్లోనూ ఉండేవాడిని. వస్తాను సాయంత్రం వాళ్ళు వస్తారా రారు, ఇదంతా ఆలోచించి మళ్ళీ మనిషిని పెట్టి ఈరోజు కంటిన్యూగా దాన్ని కన్సిస్టెన్సీగా ఓపెన్ చేయడం, ప్రతిరోజు టైం టు టైం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఒక వ్యాపారం పెట్టి ఇందులో 1,00,000 రూపాయలు అంటే చైర్మన్ అయితే లక్షలు సంపాదించాలి, 5 లక్షలు వస్తుంది 6 లక్షలు వస్తుంది అని అంటారు. కానీ బయట 5 లక్షలు సంపాదించాలంటే చాలా కష్టం. 5 లక్షలు అన్నది నథింగ్ అనమాట, అవదు, రాదు మీకు, ఇప్పుడప్పుడే రాదు, ఎందుకంటే 7-8 సంవత్సరాలు పోవాలి. నేను కొబ్బరికాయ చేస్తానండి, కొబ్బరికాయలో లాస్ట్ 4 years బ్యాక్ ఏంటంటే ఒక 1,00,000 రూపాయలు పెడితే 9 రూపాయలు అన్నమాట కొబ్బరికాయ, 1,00,000 రూపాయలు పెడితే 10,000 కొబ్బరికాయ వచ్చింది. ఇప్పుడు 14 రూపాయలు 15 రూపాయలు అయిపోయింది కొబ్బరికాయ. అంటే నేను ఇప్పుడు 10,000 కొబ్బరికాయ కొనాలంటే 1,50,000 పెట్టాలి. 1,50,000 పెడితే అప్పుడు అదే లాభం, ఇప్పుడు అదే లాభం. లాభం ఏం పెరగలే, కానీ పెట్టుబడి పెరిగింది. కానీ ఎందుకు చేస్తాం, దాంట్లో ఆల్రెడీ మనం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. ఇదంతా మనకి వెనక్కి వెళ్ళాలంటే అవదు, బ్యాక్ స్టెప్ చేయలేము, దాంట్లో కంటిన్యూ అలా చేస్తూనే ఉంటాం. మొన్న సీజన్లో అయితే 20 రూపాయలు అయిపోయింది. వాడు ఇప్పుడు రూపాయి ఇస్తాడు, మనకి గ్యాప్ రూపాయి ఇస్తాడు, మనం కొన్నదానికి అమ్మిన దానికి ఖర్చులన్నీ పోను 1 రూపాయి వస్తుంది. కానీ లాభం పెరిగిందంటే పెరగదు, పెట్టుబడి పెరుగుతుంది. కానీ ఇందులో అలా కాదండి, మనం ఎప్పటికైనా ఒక 5 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ మన టీంలో కనుక చేయగలిగితే మన చైర్మన్ అన్నది కంటిన్యూగా ప్రతి నెల రన్ అయిపోతుంది. అది ఎలాగంటే జనరల్ గా 30,000 వ్యూలు వస్తే ఒక సూపర్ స్టార్ కంటిన్యూ అవుతాడు, మన కింద సూపర్ స్టార్ అయిందో. అలాగే 5 3 15 1,50,000 వ్యూలు కావాలి. అంటే నా ఐడియా చెప్తున్నా, అంటే 2 lakhs లో చేయొచ్చు, 5 చేయొచ్చు, 16 చేయొచ్చు, ఈ లెక్కలు ఉన్నాయి. 1,50,000 ఇంటూ 3 రూపాయలకి మనకు ఒక వ్యూ వస్తుంది కాబట్టి 3 అంటే 4,50,000, 5 లక్షలు పోనీ 6 లక్షలు. కొత్త వాళ్ళు అయితే 6 లక్షల రూపాయలు మనం నెలలో టర్న్ ఓవర్ చేయగలిగాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ వాటిని అందుకోవాలి అనుకుంటే అది మన కింద టీం కూడా చెప్పగలిగితే, నువ్వు నీ టీంలో 6 లక్షలు చేయగలిగితే నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తావు, లేదా 70,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది అని చెప్పి మనం చెప్పగలిగితే ఈ ఈక్వేషన్ లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. బయట మార్కెట్ లో ఏం చేస్తున్నాం అంటే 20 లక్షలైనా 30 లక్షలైనా మనం పెడుతున్నాం, కానీ ఇక్కడ పెట్టడానికి మటుకి వెనకాడుతున్నాం. ఇక్కడ పెట్టవలసింది ఏం లక్షలు అక్కర్లేదండి, 1,000 కూడా అక్కర్లేదు. ఒక 10,000 రూపాయల ప్రోడక్ట్ నెలకి అమ్మగలిగితే మనం ఇండివిజువల్ గా, అదే విషయం కింద వాళ్ళకి కూడా మనం 10,000 రూపాయల ప్రోడక్ట్ మీరు నెలలో అమ్మగలగాలి అంటే వారానికి ఇంచుమించులో 3,000 2500
2500 ప్రోడక్ట్ అంటే ఒక కన్సిస్టెన్సీలో మనం ఒక కొత్త వాడికి 2500 ప్రోడక్ట్ అమ్మగలిగితే బ్రాస్లెట్ వస్తుంది, మనకు వస్తుంది. కంపెనీ కూడా బ్రాస్లెట్ నేను ఈక్వేషన్ చేశానంటే బ్రాస్లెట్ కొత్త వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఏపీ ప్రైస్ అంటే కొంచెం ఎక్కువ అండి అని చెప్తున్నారు. ఎక్కువ కాదండి, కంపెనీ కూడా కొత్త వాళ్ళకి కూడా మామూలు 30% డిస్కౌంట్లో ఇస్తుంది. ఆ డిస్కౌంట్ ఎలా ఇస్తుందంటే వస్తు రూపంలో ఇస్తుంది. మనకి డైరెక్ట్ క్యాష్ డిడక్షన్ చేస్తుంది, కొత్త వాడికి వస్తు రూపంలో ఇస్తుంది. వస్తు రూపంలో ఎలా ఇస్తుందంటే మీకు లెక్కేసుకోండి, ఒక 2500 100 బీవీకి మనకి అది 400 అయితే ఇది 300 అవుతుంది. ఒక 10,000 రూపాయలు ప్రోడక్ట్ కనుక కొంటే ఈ రోజుని 2500 బీవీలు కొత్త వాళ్ళకి అవుతాయి. అందులోంచి 4,500 4,000 తీసేస్తే మిగిలిన 6,000 రూపాయలకి వాళ్ళకి వస్తుంది. ఆ విషయం అతను మనం తెలియజేయగలిగితే ఖచ్చితంగా అతను కూడా 30% ముందరే మనం అబ్బాయి కొత్తదండి రేటు ఇదని చెప్పకుండా మీరు మాతో సమానం అండి, కానీ ఇది ప్రోడక్ట్ రూపంలో ఇస్తుంది, మీరు ఇది వాడుకోవచ్చు, దీన్ని డెమో చేస్తే ఇది వస్తుంది, మీకు రేడియేషన్ నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఉంటది. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ 3-4 మొబైల్స్ ఉంటున్నాయి, ఒక మొబైల్ ఉంటలేదు, 3-4 మొబైల్స్ ఉంటున్నాయి. ఖచ్చితంగా రీఛార్జ్ అయితే ప్రతి నెల ప్రతి ఇంట్లోనే ఇంచుమించులో యావరేజ్ 600 చూసుకున్నా 2,000 రూపాయలు రీఛార్జ్కి అయితే అవుతుంది. దానివల్ల ఏమైనా ఉపకారం ఉందా అంటే ఒక ఫోన్ ఉన్నా కూడా మొత్తం ఇంట్లో అందరూ మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడకుండా అంటే కాదు, ప్రతి గదిలోనూ ఒకళ్ళు కూర్చుని ఒక వీడియోలు యూట్యూబ్లో చూసుకోవడానికి తప్ప పనిచేయదు. అదే 2,000 రూపాయలు ఎట్టి ప్రోడక్ట్ కొనాలంటే మనం ఇక్కడ కొనట్లేదు. ఇది మన లైఫ్ వస్తుంది అని చెప్పి తెలిసినా కూడా దీనికి చేయండి. కానీ రీఛార్జ్ అయిపోతే మటుకు ఇమ్మీడియట్ విత్-ఇన్ 1 అవర్లో మన పిల్లలు మనల్ని మారం చేస్తారు, రీఛార్జ్ అయిపోయింది. మనం కూడా కంగారు పడిపోయి అంటే రీఛార్జ్ చేస్తాం. కంపెనీ వాడు ఎక్కడో కూర్చుని దాన్ని ఎంజాయ్ చేస్తాడు. రిలయన్స్ వాడు అందరికి 500 రూపాయలు సంవత్సరం ఫ్రీ అని చెప్పి పెట్టాడు. ఈవేళ 500 రూపాయలు కాదు 5,000 అని రీఛార్జ్ చేయడానికి వాడి దగ్గర 300 మంది కస్టమర్లు చేసుకున్నారు. మనం కస్టమర్లకి మనం ఏమైనా చేస్తున్నామా? నా టీం మెంబర్స్ లో వర్మన్ ఉన్నాడు, అతను కాల్షియం అమ్ముతాడు ఎక్కువ రైతులకి. అతనికి ఏం చెప్పానంటే నువ్వు కాల్షియం అమ్ము, కాల్షియంతో పాటు 540 రూపాయలు అంత పడుతుంది, 650 రూపాయలకి ఇస్తూ ఒక పేస్ట్ ఫ్రీ ఇయ్యాలకి, నువ్వేం తీసుకోకది, ఆ పేస్ట్ ఫ్రీ ఇయ్యాలకి. పేస్ట్ ఇచ్చేవానికి పేస్ట్ వాడతాడు కదా ముందర కాల్షియంతో పాటు, ఈ కాల్షియం వాళ్ళు తోళ్ళకి వేస్తాడు, పేస్ట్ అతను వాడతాడు. ఈ పేస్ట్ గురించి నీకు అడుగుతాడంటే అంటే నెక్స్ట్ టైం కంటిన్యూ పేస్ట్ ఇవ్వకపోతే ఏం పేస్ట్ లేదా, ఫ్రీ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. అంటే అతనికి ఏమీ నష్టం కాదు, ప్రాఫిటే. కానీ మనం వే ఆఫ్ బిజినెస్ టెక్నిక్ అది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా వద్దని. ఇది కొంతమందికి ఎక్కచ్చు, కొంతమంది ఎక్కుపోవచ్చు, కానీ మనం ఖచ్చితంగా ఇప్పుడు జనాలందరూ ఫ్రీకే ఉంటున్నారు. అమెజాన్ లో ఉంటుంది 45%, 90% ఉత్తునే ఇస్తాడండి మనకి, అది మనకి తెలుసు. కానీ వెంటనే అట్రాక్ట్ అవుతాం. కస్టమర్ అట్రాక్ట్ అయ్యేది ఫ్రీ ఖచ్చితంగా పెట్టాలి. అది నువ్వు ఎంత రేటు పెడుతున్నావు అమ్ముకునే వస్తువుకి అని కాదు, ఫ్రీ ఎంత వస్తుందని చూస్తాడు. అయితే సినిమాలలాగా చెంచా ఫ్రీ కూడా నువ్వు ఇది కొనేస్తావు అని అడుగుతాడు కదా రాజేంద్ర ప్రసాద్. అలాగా ఫ్రీ అనేసరికి ఏదైనా కొనేస్తుంటుంది, ఎవరో ఉంటుంది లేడీ, మొత్తం అది ఫ్రీ వచ్చింది ఇది ఫ్రీ వచ్చింది అని చెప్తూ వేస్తుంది. అలాగే ఏంటంటే లేడీస్ కూడా ఎక్కువ ఫ్రీ కంటే చాలా అలవాటు ఉంటుందండి. కాబట్టి జస్ట్ సార్ మీరు గవర్నమెంట్ టైం అయిపోతే కనుక మీరు చెప్పని పర్లేదు, టైం క్లోజ్ చేస్తాం. ఆ ఫ్రీజ్కి జనాలు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అంటే ఫ్రీకి డిమాండ్ ఉండడం ఫ్రీ ఐటమ్ అనేసరికి ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీ తీసుకోవడానికి చూసుకుంటారు. మనం ఇలాగా మన ప్రోడక్ట్స్ లోను మీరు కాల్కులేట్ చేసుకోవాలి, మనకి ఎంత వస్తుంది ఎంత వెళ్తుంది. ఇది మనం ఎందుకంటే ఇవాళ మనకి అదృష్టం ఏంటంటే ఏపీ ప్రైస్ ఒకటి ఉంది, అది ఏమనుకోడు కస్టమర్. ఖచ్చితంగా ఏపీ ప్రైస్ మనం అమ్మచ్చు ప్రతి ప్రోడక్ట్. కొంతమంది ఏంటంటే పాన్ కార్డ్ అడిగితే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న బయట పరిస్థితులు ఏంటంటే జనాలందరూ కూడా సమాజంలో 10 మంది దొంగలు ఉంటే ఆ దొంగలే ఎక్కువగా బేభత్సం చేస్తున్నారు. అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా కొంతమంది పాడు చేసిన వాళ్ళు బయట కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ మధ్య చాలా తయారయ్యాయి, వచ్చి ప్రతిదీ కెలికి వదిలేస్తున్నారు. కానీ మనం ఎప్పుడు వాడవడొచ్చి కాకుండా మనం కన్సిస్టెన్సీగా మనం పరిమాణం చేసుకుంటే మన
కంపెనీ ఎప్పుడో 2007 నుంచి ఉంది కాబట్టి పేమెంట్లు ఏంటి అన్ని కూడా పర్ఫెక్ట్ గా వెళ్తున్నాయి. ఇది మనం ఖచ్చితంగా చెప్పాలి. కానీ నాది ఒక అనుభవం చెప్తానండి. రీసెంట్ గా ఒక లేడీ అన్నమాట, ఆమెకి భర్త చాలా చేంజ్ అయ్యాడు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉంటే అంటే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనమే ముందర భయపడిపోతే ఏం చేయలేం. కొంచెం ధైర్యంగా మనం దాన్ని ట్యాకిల్ చేయాలి. అది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్లైనర్కి పెట్టేసి అప్లైనర్ మీద పెట్టేసి తప్పుకుంటారు. అలా కరెక్ట్ కాదు. అది చేశారు, వచ్చారు నా దగ్గరికి, ఎవరో తీసుకొచ్చారు, ఇక్కడ ఉన్నాయండి వెళ్ళండి అన్నారు, వచ్చారు నా దగ్గరికి. ప్రాబ్లమ్స్ ఏవో చెప్తాను. ఇంటి దగ్గర ఇట్టేసి మా ఆవిడకి ఇదండి, మా ఆవిడకి ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం అంటే నేను అక్కడ చేశాను ఇక్కడ చేశాను, ఇందులో లక్షలు తగిలానండి, కాళ్ళు మొత్తం ఒళ్ళు నొప్పులండి, కాళ్ళు వాచిపోతాయి, ఇలాగ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చెప్పారు. మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయా అన్నాను. ఆ రిపోర్ట్లు ఉన్నాయంటే మందు ఏదైనా ఇచ్చేయండి అన్నాడు. నేనేం మందులు ఇవ్వను, నేను మందులు ఇవ్వడానికి నేను డాక్టర్ని కాదు, మందులు ఇచ్చేయని అమలాపురంలో ఉంటాడు, అమలాపురంలో ఉన్నాయని టైం తీసుకుని నేను మీకు చెప్తాను. మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్లో ఈవేళ ఇస్తే రేపు తగ్గవు, ఎల్లుండి కూడా తగ్గవు, 10 రోజులు 15 రోజులు తగ్గవు, 3 నెలలు పడుతుంది. మీకు రిజల్ట్ రావాలంటే కనీసం 20 రోజుల తర్వాత మీరు దాని యొక్క రిజల్ట్ చూస్తారు. మీరు దీన్ని ప్రిపేర్ అయితేనే మీరు రండి. 5,000 అవుతుంది, 4,000 నుంచి 5,000 అవుతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, కాళ్ళు వాచిపోతున్నాయి, ఇండైజెషన్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎంత పెట్టారంటే ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఇంచుమించులో 3 లక్షలు తగిలేసానంటే ఎక్కడ ఏది అవ్వలేదండి అని చెప్పాడు. వాళ్ళు ఏంటంటే మాత్రల తర్వాత మాత్రలు మారుతున్నారు, వెళ్ళినప్పుడు అలాగా ఓన్లీ టెస్ట్లకే అయిపోతుంది అనమాట. వాళ్ళు మన విశ్వనాథ్ గారి దగ్గర తీసుకురావడం జరిగింది. విశ్వనాథ్ గారి దగ్గర కూర్చోబెట్టి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి మొత్తం ఇచ్చారు. ఇచ్చిన దాకా అండి చెప్పారు, ఏంటి కొద్ది తినకూడదమ్మా ఇదేదని చెప్పారు. అన్నీ అయ్యాయి. అయినా ఒక 15 రోజులకి 20 రోజులకి అయ్యేసరికి ఆవిడ ఏం చేసింది, ఏదో చింతపండు వేసి మొత్తం తినేస్తే తేడా వచ్చిందంటే దీనివల్ల వచ్చిందని చెప్పి వచ్చేస్తే అప్పుడు చెప్పాను. నీకు చెప్పాను కదా నేను ముందరేను, లేకపోతే పట్టుకుని వచ్చే నువ్వు మళ్ళీ వెళ్ళి ఇంగ్లీష్ మందులు వాడుకో, ఏం అభ్యంతరం లేదు, నువ్వు ప్రోడక్ట్ తెచ్చి నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు నాకు అన్నా. అతను ఐడి చేసాను, ఐడి ఇచ్చేసి ఇచ్చాను, ఎందుకంటే మనకు అనవసరం అవుతుంది. ఐడి చేసి ఇచ్చాను. అప్పుడు వెళ్ళాలి కదండి గురువుగారికి వచ్చి చెప్పండి అంటే చెప్పాను. మళ్ళీ ఏదో ప్రోడక్ట్ చెప్పారు, చేశారు. రీసెంట్గా ఏమైందంటే ఆమెకి వామిటింగ్స్ వచ్చాయని చెప్పి లోకల్గా ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళారు. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్లు వాడుతున్నాం అని చెప్పారు. అయ్యి బాబు ఈ ప్రోడక్ట్ మోడల్ వచ్చేసిందని చెప్పాడు. చెప్పేసి పైగా నేను చేయను వైద్యం, నువ్వు కష్టం, వాళ్ళని ఏమన్నా నాకు చేయమను అది ఇది అంటే నాకు ఫోన్ చేయాలి. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సరే అవుతాయి ఇవి ఒకసారి ఆయనకి అన్న. మా డాక్టర్ గారు మాట్లాడారు, ఏమంటే ఇదేనండి మీరు ఆర్ఎంపీనా అన్నాను. ఆర్ఎంపీ అంటే అన్నాడు. ఏమంటే నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ ఆయుర్వేదం ప్రోడక్ట్లు, ఆయుర్వేదం అన్నా తేడా అని అడిగాను. అవే తేడా కాదండి, ఆయుర్వేదం తేడా ఏంటండి అన్నాడు. ఫుడ్ సప్లిమెంటరీస్ అంటే నేను ఇస్తా, దానివల్ల ఏం రాలేదు, వాళ్ళు ఏదో చేసి ఉంటారు, మరి ముందర వైద్యం చేయండి, మీరు డాక్టర్ కాదు కదా, మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది కదా, ముందర వైద్యం చేయడం, నేను వైద్యం చేయనంటున్నారు కదా, లేదంటే చెప్పండి నేను వేరే హాస్పిటల్కో లేకపోతే మా డాక్టర్ గారి దగ్గర పంపిస్తాను, అవి చేస్తాను, ముందర వైద్యం చేయండి, వాళ్ళని భయపడుతున్నారండి మీరు అని చెప్పి అన్నదంటే వైద్యం చేయడు. చేసిన మొన్న ఆగిపోన్నాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆవిడ తినడంలో తేడా చేసింది, కొబ్బరి బొండాలు తాగేసింది. ఈ తట్టుకోలేక ఏవో తాగేస్తున్నాడు. తాగేస్తున్నప్పుడు మనం ఏమవుతుంది, కొంచెం హీట్ తగ్గడానికి వేరే, కానీ ప్రాబ్లమ్స్ మరి రెక్టిఫై అవ్వవు కదా. ఏంటంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు నిన్న ఫోన్ చేశాను, బాగుందండి అని చెప్పింది. అంటే అదే ఫస్ట్ డేనే వదిలేస్తే ఏమవుతుంది, వదిలేయడం వల్ల ఏమవుదు, ఆవిడ వెళ్ళిపోతుంది రైటే, కానీ మన ఐఎంసీ ప్రోడక్ట్స్కి ప్రాబ్లం వస్తాయి. ఏం చెప్తుంది ఇంచుమించులో ఆ చుట్టుపక్కల అంట ఈ ప్రోడక్ట్ వాడకండి అని చెప్తుంది. అక్కడ ఏమైంది, మంది బిజినెస్, మన కంపెనీకి నష్టం, మనకి నష్టం, మనతో పాటు మన చేస్తున్న వాళ్ళకి కూడా నష్టం. కాబట్టి మనం కాన్ఫిడెన్స్ ఎక్కడ డౌన్ అవ్వకుండా మన ప్రోడక్ట్ మీద మనకి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండాలండి. కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీగా వర్క్
చేస్తే ఖచ్చితంగా ప్రకృతి మనకి ఇస్తుంది. మనం ఒక్కొక్కసారి మనకి ఏం తెలియకపోయినా కూడా మనం చేస్తున్న పనులకి ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తూ ఉంటది. అవి మనం కొంతమందికి ఈ టూర్లు అవి ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. వాళ్ళకి తెలియదు కూడా, కొంతమందికి టూర్లు అయినట్టు కూడా తెలియదు, అవుతూ ఉంటది, వచ్చేస్తూ ఉంటది ఆటోమేటిక్ గా. ఆ కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు ఇక్కడ. దానికి ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పి నేను ఈరోజు సెక్షన్ క్లోజ్ చేస్తానండి. కన్సిస్టెన్సీ ఒక వర్క్ ని మనం డెడికేషన్ గా చేస్తే మనం అనుకున్నది, అందులో మనం ఏది ఆశించకుండా, మనం రిటర్న్ ఆశించకుండా మనం చేస్తే ఖచ్చితంగా మనకి ప్రకృతి సహకరిస్తుంది అన్నది ఖచ్చితంగా వాస్తవం. అది మన ఐఎంసీలోనే కాదు, ఎక్కడైనా కూడా జరుగుతుంది. ఒక రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. బ్రాహ్మణుడు ఆ రాజ్యంలో ఆవిడకి ఆయనకి కొంచెం తెలివైన భార్య ఉంటుంది అన్నమాట. కొంచెం చాలా తెలివైన, ఇంకొంచెం అమాయకుడు. రోజు భిక్షాటనకి వెళ్ళి పక్క ఊరికి వెళ్ళి ఒక తోటలోని దాటుకుని పక్క ఊరికి వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఒక రోజు ఏమవుతుందంటే, రాజ్యంలో రాజుగారి పుట్టినరోజు జరుగుతుంది. పుట్టినరోజు జరిగితే పుట్టినరోజుకి అందరినీ పిలుస్తారు. బ్రాహ్మణులకి కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే, రాజుగారి ఆశీర్వచనం చేయడానికి స్పెషల్ గేట్ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఈయన కూడా వెళ్తాడు. తెలియదు కదా అమాయకుడినా. అంటే ఇంకో గేట్ దగ్గర నుంచి వెళ్ళు అంటారు. అదేంటండి, నేను వెళ్తాను, నాకు వచ్చి ఆశీర్వచనం అంటాడు. ఆశీర్వచనం నీకు వస్తే కాదు, సెలెక్టెడ్ పీపుల్స్ వెళ్తారు ఇక్కడి నుంచి, నువ్వు వెళ్ళడానికి ఇయ్యలేదు అంటే నేను వెళ్తానంటాడు. రాజభటులు పంపించరు, వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయి మామూలుగానే గ్యాలరీలో కూర్చుంటాడు. రాజుగారికి వీళ్ళందరూ నుంచుని ఆశీర్వచనం చేస్తారు. ఆయన ఏవో బహుమతులు వేస్తారు. ఈయనకి బాధ వచ్చేస్తుంది. మనం వెళ్ళి అక్కడ నుంచి ఉంటే రాజుగారి దగ్గర మనం కూడా ఆశీర్వాదం చేద్దాం కదా, రాజుని మనం కూడా ఆశీర్వదిస్తాం కదా అని చెప్పి అనుకుంటాడు. పాపం ఆ కోరిక తీరదు, వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసింది అనుకోండి, అప్పటి నుంచి అతను మెదడులో రాజుగారికి మనం ఆశీర్వచనం చేయాలి అని ఉంటుంది. ఏం చేస్తాడు, ఈయన రోజు పొద్దున్న 5-6 గంటలకు బయలుదేరి పక్క ఊరికి, ఆ ఊళ్ళోనూ భిక్షాటం చేసి తీసుకొచ్చి కొంతమంది పూజలకి చేయడానికి ఇలాగ ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉంటాడు. ఈయన మొన్నటి నుంచి ఏం చేస్తాడంటే, ప్రతిరోజు భిక్షాటం వెళ్ళినప్పుడల్లా ఆ రాజుగారి కోట దగ్గరికి వెళ్తాడు. కోట దగ్గరికి వెళ్ళి నేను రాజుగారికి ఆశీర్వచనం చేయాలి, నన్ను పంపించు అంటే వెళ్ళు అంటాడు అని బొట్లు గెంటేస్తూ ఉంటారు. ఏం చేస్తాడంటే, అక్కడి నుంచినే నువ్వు లోపల పంపకపోతే నేను ఆశీర్వచనం చేయలేనని చెప్పి అక్కడి నుంచే శతమానం భవతని చెప్పి ఆ రాజ ఆశీర్వచనాల మంత్రాలు అక్కడి నుంచే చదివిస్తూ ఉంటాడు అన్నమాట. ఇలాగా డైలీ జరుగుతూ ఉంటది ప్రతిరోజు. ఈయన వెళ్ళడం, అలా చేయడం, మళ్ళీ ఈయన వెళ్ళి ఏవో ఆయన ఆ రోజు వచ్చిన పదార్థాలను తీసుకురావడం, ఇంటి దగ్గర కాలం గడుపుతూ ఉంటాడు. కళ్ళం రోజు దెప్పుతూ ఉంటది అనమాట. రాజా ఆశీర్వచనం అయిపోయింది, ఈ రోజు బాగా అయిపోయిందా అంటూ ఉంటది. కొంచెం హ్యూమరస్ గా మాట్లాడుతూ ఉంటది. ఇతనికి కొంచెం గిల్టీ ఫీలింగ్ లో ఉంటూ ఉంటాడు. కానీ ఇలాగ ఇంచుమించులో 8-9 నెలల్లో జరిగిపోయేసరికి ఒక రోజు ఏమవుతుందంటే, రాజుగారి కోటలో దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగేసరికి రాజుగారు అందరూ కూడా మొత్తం రాజుగారికి చెప్పేస్తారు. అందరూ పొద్దున్నే అందరూ వాళ్ళ కొల్లల కింద కోలాహలం కింద ఉంటది. మనవాడు మామూలుగా రోజులాగే వెళ్ళి అక్కడ కోట ముందర నుంచి ఆశీర్వాదం చేయడానికి ప్రారంభిస్తాడు. ఇంకెలా తలుపులు తీసుకున్నా వెళ్ళడు, ఎందుకంటే ఇంకెలాగే వెళ్ళనివ్వరు మనని. ఇప్పటికే సంవత్సరం బట్టో 8-9 నెలలు ట్రై చేస్తాం, మన వెళ్ళనివ్వట్లేదు ఇల్లు అని చెప్పి అక్కడి నుంచినే గట్టిగా ఆశీర్వాదం చేస్తుంటాడు. ఇది రాజుగారు చూస్తారు లోపల నుంచి. ఆయన ఏవో పరివారంతో చూస్తుంటాడు, ఏమో పోయి ఏంటని. అని చెప్తే ఎవరాలంటే రాజు భట్లు వస్తారు. వచ్చి భట్లు చెప్తారు, ఏంటి ఎవరో బ్రాహ్మణుడు అండి అంటే, ఏమిటది అంటే, అబ్బాయి ఇప్పటి నుంచి కదండి బాబు, 9 నెలల మట్టి ఇలాగే వస్తున్నాడు, మీకు ఏదో ఆశీర్వచనం చేయాలంటాడు. ఎక్కడ కుదురుతుందండి, మీరేమో పడుకునే టైము, ఆయమో వచ్చి ఆశీర్వచనం చేయాలంటాడు. ఎప్పుడో ఆశీర్వచనం చేయాలనుకున్నట్ట, కుదరలేట, ఇప్పుడు చేయాలంటాడా అంటాడు. ఇలా తీసుకురా అంటాడు రాజుగారు. లోపల రమ్మానంటే లోపల తీసుకురండి ఆయన. తీసుకొస్తే ఆయన ఏంటమ్మా అంటే, నేను ఇలా ఆశీర్వచనం చేయాలంటే నేను ఇలా పదన్నా అంటే, సరే వద్దు చెయ్యి అంటాడు. చేస్తే చేస్తాడు, బాగా చేస్తాడు. ఇప్పటికే కోరిక కదా, కోరిక ఆ రోజు తీరిపోయింది, బాగా చేస్తాడు. రాజు సంతోషించి నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. కోరుకో అంటే పాప ఈయన ఏం చేస్తాడు,